హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సంధ్య. ఈరోజు మేము మా ఫ్యామిలీ అందరితో కలిపి ఒక ట్రిప్‌కి వెళ్తున్నాము. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అదేమిటనుకుంటున్నారా? మన రామతీర్థం అండి. మేమైతే మా ఫ్యామిలీ అందరం కలిపి ఆటోలో వెళ్తున్నాము రామతీర్థానికైతే. రామతీర్థం కొండ అది. చాలా అంటే చాలా స్పెషల్ నాకు ఈ టెంపుల్. మేమైతే వచ్చేసామండి రామతీర్థానికైతే. అంటే అక్కడ కోనేరు ఉంటుంది కదా, అక్కడికైతే మేము వెళ్తున్నాము. మేము అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీతో కలిపి వెళ్ళాను నేనైతే ఈ ట్రిప్కి. అమ్మమ్మ, తాత, మావయ్య, అత్త, వాళ్ళ పిల్లలు అందరమీ కలిపి అయితే వెళ్ళాము. మా లోకిని తీసుకెళ్ళాను నేను వాళ్ళతో కూడా. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను కాబట్టి అక్కడికి వెళ్ళి అలా తీర్థానికైతే అందరితో కలిసి వెళ్తున్నాము. ఇదైతే రామతీర్థం దగ్గర ఉన్న కోనేరండి. ఇందులో స్నానాలు చేసి వెళ్తారు. మేమైతే ఇంటి దగ్గరే చేసాము కాబట్టి మేము నీళ్ళు చల్లుకొని కాళ్ళది కడుక్కోవడానికి అయితే కోనేరులోకి అయితే వెళ్తున్నాము. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. జారుతుంది, కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే వాటర్ అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం నాచు పట్టడం అయితే జరుగుతుంది. మాలోకి వాటర్లోకి దిగడానికి ఇష్టపడట్లేదు. చల్లగా ఉంటాయి, పడిపోతానేమో అని భయంతో మేమైతే పసుపు కుంకుమ అది ఇందులో వేసి మేము అక్కడ బయట కొనుక్కుంటాము చిన్న చిన్న కుండల్ని. ఆ కుండలతో అయితే వాటర్ తీసుకొని వెళ్తున్నాము. మళ్ళీ తెచ్చి లోకి వాడేసమ్మా మా అమ్మ మనకి వేసేస్తుంది రౌండ్. కోనేటిలో కుండలతో నీళ్ళు అయితే తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి బయట పళ్ళుకాయలు అమ్ముతారు. అక్కడ బయటనే అవి కూడా మేము తీసుకొని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుంటున్నాము. వీళ్ళే కుండలు కూడా అమ్ముతారండి. వీళ్ళ దగ్గర అన్నీ తీసుకోవాలి. తీసుకొని ఆ కోనేటిలో వాటర్ ఇంకా వీళ్ళ దగ్గర తీసుకున్నవి ఇవన్నీతో సహా మేమైతే టెంపుల్లోకి లోనికి వెళ్ళిపోతున్నాము. టెంపుల్ బయట అన్నమాట. మేము సీతారాముల కళ్యాణం మరుసటి రోజు వెళ్ళాము కాబట్టి అంత రద్దీ ఏం లేదు, ఖాళీగానే ఉంది. ఇది టెంపుల్ బయట ప్లేస్ అన్నమాట. ఇదంతా చాలా బాగుంటుంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అంటే మెయిన్. ఇందులో నుంచి మనం టెంపుల్ లోనికి అయితే వెళ్ళాలి. ఇది మెయిన్ అన్నమాట. ఈ కింద కనిపిస్తుంది కదా, దీనికి మనం దండం పెట్టుకొని లోనికి అయితే మేము వెళ్ళిపోతున్నాము. మా ఫ్యామిలీ మొత్తం కాబట్టి బాగా ఎంజాయ్ చేసాము. మనకు లోపల అయితే గుడి దర్శనం ఇస్తుంది. అయ్యే టెంపుల్స్, మెయిన్ టెంపుల్స్. ఒకసారి చూడండి, కొత్తగా రీమోడలింగ్ చేశారు. ఇదైతే పాతది, అప్పుడు పురాతన కాలంలో కట్టించిన కట్టడాలు. ఇవి రాతి కట్టడాలు. అవి చూసారా ఎంత దృఢంగా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవైతే పాత కట్టడాలండి, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ప్రశాంతంగా టెంపుల్ అయితే చూడండి. మేమైతే టెంపుల్ చూడడానికి కోసమని కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని మావయ్యలు మొక్కుకున్నారు, వస్తామని వెళ్ళాము. మీరు ఒకవేళ చిన్నపిల్లలకి తల అది తీర్చి వెళ్ళాలి అనుకుంటే ముందుగా అయితే మీరు తల తీర్చుకొని ఆ తర్వాత కోనేటిలో స్నానాలు ఆచరించి ఆ తర్వాత ఎంట్రీ నుంచి రండి. అలా అయితే మీకు కొంచెం సింపుల్గా ఉంటుంది. మేమైతే తలది ఏం తీర్చలేదు కాబట్టి ముందు కోనేటిలోకి వెళ్ళి తర్వాత గుడి లోపలికి అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఒకవేళ జుట్టు తీస్తే మీరు ముందుగా తల తీర్చుకోండి, తర్వాత అయితే కోనేటి దగ్గరికి వెళ్తే మంచిది. మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇది గుడి లోపల ఉంటది కదా. చాలా కొన్ని కట్టడాలు అయితే పూర్తిగా శిథిలం అయిపోతున్నాయి, కొన్ని అయితే బలంగానే బాగానే ఉన్నాయి. కానీ ఇది మనం లోనికి వెళ్ళే ప్లేస్ అన్నమాట. ఇవన్నీ చుట్టూ తిరిగి వెళ్తే లోపల దర్శనం అనేది మనకి తొందరగా అవుతుంది. మేమైతే ఉచిత దర్శనానికే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కూడా సర్వదర్శనం అయ్యి ఉంటుంది.
మనం టికెట్ తీసుకొని వెళ్తే కొంచెం తొందరగా ఇంకా వెళ్ళిపోవచ్చు అని టికెట్ దర్శనాలు కూడా ఉంటాయి. మేము సీతారాముల కళ్యాణం మరుసటి రోజు వెళ్ళాము కాబట్టి పెద్దగా రద్దీ ఏమీ లేదు, తక్కువ మందే ఉన్నారు. సో టికెట్ తీయడం ఎందుకని మేమైతే ఫ్రీ దర్శనంకే వెళ్ళిపోతున్నాము. లోనికి వెళ్ళే ముందు మేము తెచ్చాం కదా చిన్ని కుండలో దీపం అది పెట్టాలని, అదైతే ఈ ముందునే పెట్టియాలండి. అది ముందున స్తంభం ఉంటుంది, ఆ గజ స్తంభం అక్కడే మనము ఇవి పెట్టియాలి. కొబ్బరికాయలు అవి అయితే లోనకి తీసుకెళ్ళెవరు, ముందే కొట్టాలి. మేమైతే ఆ కొబ్బరికాయది కొట్టే ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇతనికి ఇచ్చేస్తే వాళ్ళే కొట్టేసి ఇచ్చేస్తారు మనకి. మనం కొట్టేంత అవసరం కూడా ఉండదు, వాళ్ళు కొట్టేస్తారు కొబ్బరికాయ. మనమైతే తీసుకొని వెళ్ళి అది నైవేద్యం కింద అక్కడ దీపం పెట్టి నైవేద్యం కింద పెట్టేసుకోవడమే, అది మన ఇష్టం. ఈ గజ స్తంభం దగ్గరే మేమైతే దీపాలు పెట్టాము. మన కోరికలు కూడా ఈ దీపం వెలిగించిన దగ్గరే చెప్పేసుకోవాలండి. ఎందుకంటే మెయిన్ ఎంట్రీ గుడి లోపల ఉంటారు కదా సీతారాముల వారు, రామతీర్థాలు అనగానే సీతారాముల వారు ఉంటారు. వాళ్ళని చూడగానే ఇంకా మనం అలా చూస్తూ ఉండిపోతాం అంతే. మన కోరికలు మన బాధలు అన్నీ అక్కడ మర్చిపోతాం అతన్ని చూడగానే. కాబట్టి మనం ఇక్కడే దీపం పెట్టి ఇక్కడే దండం పెట్టేసుకొని మన కోరికలు ఏవైతే ఉన్నాయో అన్నీ మనం ఇక్కడ చెప్పుకోవాలండి. ఇక్కడే చెప్పేసుకోవాలి. చెప్పుకొని లోపల ఆ తండ్రిని అలా చూస్తూ మన బాధ అన్నీ మర్చిపోవాలి అంతే. అలానే టెంపుల్ మనం చూసుకోవాలన్నమాట. నేనేమన్నా తప్పుగా చెప్పుంటే క్షమించండి. నేనైతే అలానే చూస్తూ ఉండిపోతాను, ఇంక నా కోరికలన్నీ మర్చిపోతాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్నైతే లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయడం అయితే మీరు మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇంకా మేము ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే లోనికి అయితే వెళ్ళిపోతాము. ఎందుకంటే ఎండ కొంచెం ఎక్కువగానే ఉంది, తొందరగా అయిపోవాలనే మేము కూడా లోనికి అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నాము. ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన వెంటనే మా కోరికలు చెప్పుకున్న మరుక్షణమే ఇక్కడ నుంచి సీతారాముల వారిని చూడడానికి రామతీర్థం లోపల గుడిలోనికి అయితే మేము వెళ్ళిపోతాము. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దర్శనం అది చేసుకుంటాము. మీకు ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేను మీకు లైవ్లో లోన ఎలా ఉంటుందని చూపిస్తాను. ఎందుకంటే సీతారాముల వారి కళ్యాణం అయిపోయిన మరుసటి రోజు కాబట్టి మేము వెళ్ళింది. అక్కడ అంత రద్దీ లేదు, ఇంకా చెకింగ్లు అవి ఏమీ లేవు, ఫోన్లు కూడా లోనికి ఎలో చేశారు. కాబట్టి మీకు నేను లైవ్ దర్శనం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. లోపల గర్భగుడి ఎలా ఉందో అనేది కూడా నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. మేము వెళ్ళిపోతున్నాం గర్భగుడిలోనికి అయితే ఫ్యామిలీ మొత్తం. చూసారా లోకిని ఎంత క్యూట్గా ఉంటుందో నా చిట్టు తల్లి. చూడండి లోనికి వెళ్ళిపోతున్నాము. లోన ఇక్కడి నుంచే మీకు కనిపించడం అనేది జరుగుతుంది. ఆ గర్భగుడి లోపల ఇది లోన్ ఉన్న ప్లేస్ ఇది మొత్తం. దీన్ని కెమెరా లోనికి రికార్డ్ చేయడానికి ఎవరే అనుమతి ఇవ్వరండి నేనప్పుడైతే. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి చేస్తున్నాను, వాళ్ళు చూడకముందు చేస్తున్నాను. వాళ్ళు చూస్తే ఇప్పుడు కూడా ఆపేస్తారు. సో నేను కొంచెం పక్క నుంచి తీస్తున్నాను, ఎందుకంటే తర్వాత అమ్మ వాళ్ళకి కూడా ఇంటి దగ్గర చూపించాలి కాబట్టి చిన్నగా కనిపిస్తుంది. మీరైతే చూసి అక్కడి నుంచే దండం పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి.
మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయట మా ఫ్యామిలీ మొత్తం అందరం ఎంతమంది వెళ్ళామో అంతమంది కూడా గ్రూప్గా ఒక ఫోటో అయితే తీసుకున్నాం. ఎందుకంటే గుర్తుగా ఉండాలి కదా ఈ ఫ్యామిలీ మూమెంట్. ఫోటోలు అయితే తీసుకొని బయటకు వస్తుండగా ఏంటంటే పక్కన హోమం చేస్తున్నారు. కళ్యాణం అయిపోయిన మరుసటి రోజు హోమం చేస్తారు. ఇక్కడైతే హోమం జరుగుతుంది. వాళ్ళు హోమం కంప్లీట్ అయిపోయింది. ఈ హోమగుండం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ అయితే చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి. ఇంకా దేవుని అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది అని నమ్మకం. మేమైతే 3 సార్లు ప్రదక్షిణలు అయితే చేసాము. లోకిని తీసుకొని ఎత్తుకొని చేస్తున్నాము. అప్పుడు వరకు కొద్దిగా ఖాళీగానే ఉండేది. తర్వాత అయితే హోమం చుట్టూ తిరగడానికి అయితే అందరూ వచ్చారు. హోమం చుట్టూ తిరిగేసి బయటికి వెళ్ళే ముందు అన్నమాట. ఇది ముందు రోజు సీతారాముల కళ్యాణం కాబట్టి డెకరేషన్ అది చూసారా ఎంత అందంగా చేశారో. బయటకు వచ్చేసాము. బయటికి వచ్చిన తర్వాత ఇది ఎగ్జిట్ అన్నమాట. ఎగ్జిట్ ప్రాంగణం ఇది మేము తీస్తుంది. పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత మనకి ఏమైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. చూసారా ఇవన్నీ మా ముందులో ఉన్నదైతే తల తీపించుకోవడానికి ప్లేస్ అన్నమాట. అక్కడ తీయించుకుంటాం. చూడండి మీకు కనిపిస్తుంది. ఈ పక్క ఆ పక్క మనకి అన్నీ అమ్ముతారు. మనకు సంబంధించినవన్నీ అవి తీసుకోవచ్చు. మేమైతే ఈరోజు ఈ గుడిని ఇలా విజిట్ చేసామండి. ఇంకా మరిన్ని వీడియోలతో నేనైతే మీ ముందుకు వస్తాను. నన్ను అయితే సపోర్ట్ చేయడం అయితే మీరు మర్చిపోకండి. నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కూడా మీ ఇంట్లో పిల్లలాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మాటల్లో కానీ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. బాయ్.